ఇరువురు ముఖ్యమంత్రులు వారు ఎదుర్కొంటున్న కేసుల విషయంలో మోడీ గారిని చూసి భయపడుతున్నారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపకులు దశరథ రామిరెడ్డి ప్రత్యేక హోదా అంశంపై ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నిర్వహించి ఆ పార్టీ వ్యవస్థాపకులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి మరియు నేటి ముఖ్యమంత్రి మొదట్లో ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని కోరారని దీక్షలు చేశారని, కానీ తర్వాత ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు ఈ విషయంలో సమాన దోషులని అన్నారు. వారు ఎదుర్కొంటున్న కేసుల విషయంలో మోడీ గారిని చూసి భయపడుతున్నారు అన్నారు. అందుకే ప్రత్యేక హోదా అడగలేని అసహాయ స్థితిలో ఉన్నారన్నారు. బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కేటాయించాలని అడుగుతున్నారని, కానీ మన వారు కేంద్రం వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా ఇవ్వమని అడగలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు స్వయం ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా మరుగున పడిన అంశమే కానీ మర్చిపోలేని అంశం కాదన్నారు. ప్రజల్లో నివురు కప్పిన నిప్పులా బాగా నాటుకుపోయిన సెంటిమెంట్ గా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం చేయలేని పని ఇప్పుడు ప్రజా సంఘాలు ప్రతిపక్షాలు చేయాల్సిన అవసరం వచ్చింది అన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో విద్యా సంఘాలను విధి నిషేధించబడే కానీ లేని పక్షంలో విద్యార్థులు ఉద్యమించి ప్రత్యేక హోదా ఈ పార్టీకి సాధించేవారన్నారు. విద్యార్థి సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం సకల జనుల సమ్మెలు, నిరాహార దీక్షలు, మిలియన్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా పైన మీకు ప్రజలుగా ఓట్లేసి బ్రహ్మదలం కొడుతున్నారంటే, ముఖ్యమంత్రులు చేస్తున్నారంటే ప్రజలు ఎలాంటి వాళ్ళని గెలిపిస్తారో ఆలోచించండి. ఈ రోజుల్లో ప్రజలు మంచి వాళ్ళని గెలిపించరు, నీతిమంతులను గెలిపించరు. మామను చంపినటువంటి వారికి, బాబాయిని చంపినటువంటి వారికి బ్రహ్మరథం పడతారు, ముఖ్యమంత్రులను చేస్తారు. అది మన ఓటర్ల యొక్క విజ్ఞత అని నేను మనం చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మనకు ప్రయోజనం లేదు. పక్క రాష్ట్రంలో వాళ్ళు చూసి నేర్చుకోండి, స్టాలిన్ చూసి నేర్చుకోండి. పక్కన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన చూసి నేర్చుకోండి. మాకు ఇవ్వకపోతే నీ తోట తీస్తామన్నారు. స్టాలిన్ ఏం చెప్పాడు? జల్లికట్టుకు నువ్వు అనుమతి ఇవ్వకపోయినట్లయితే నీ అంత చూస్తానన్నాడు. ఢిల్లీ నుంచి దిగొచ్చారు. మీరు జరుపుకోండి జల్లికట్టులు, ఎన్నైనా జరుపుకోండి అని చెప్పారు. వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి మీకు లేదా? వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మాభిమానం మీకు లేదా? వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మబలం కానీ, ధైర్యం కానీ, ఆత్మస్థైర్యం మీకు లేదా అని అడుగుతూ ఉన్నాను. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి నేర్చుకోండి అని అడుగుతున్నాను. మీ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నంతకాలం, మీ ఇద్దరు రాజకీయ చక్రాలను తిప్పుతున్నంతకాలం ప్రత్యేక హోదా రానే రాదు. ప్రత్యేక హోదా అనేది పేదలకు సంబంధించింది. ఎంతమంది నిరుద్యోగులుగా తిరుగుతున్నారు? మీరేదో అనుకుంటున్నారు బీటెక్లు, ఎంటెక్లు చదివి మా వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నగరాల్లో డెలివరీ బాయ్స్గా ఉన్నారు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. అక్కడ తల్లిదండ్రులు 90% డెలివరీ బాయ్లుగా బతుకుతున్నారు. అక్కడ వెనక సజ్జ తగిలించుకొని ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేస్తూ ఆ ట్రాఫిక్ల కోసం ఎప్పుడు ప్రాణాలు గాలిలో తెలిసిపోతాయి తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది. దాన్ని వారించవచ్చు కదా. ప్రతి జిల్లాలో కొన్ని వందల ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ వచ్చినట్లయితే ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. ఒకరి దగ్గరికి పోయి అప్పడుకోవాల్సిన అవసరం ఉండదు. స్వావలంబనను సాధించవచ్చు, ఆత్మాభిమానంతో పచ్చవచ్చు. అలాంటి ప్రత్యేక హోదాను మీరు వద్దంటారా? మీకేం కావాలి? అయినా ప్రత్యేక వద్దంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలి. ప్యాకేజీ అంటే తింటే కదా, భోంచేయటమే కదా. నువ్వు మీ అధికారులు భోంచేయటమే కదా. నాటి మిగిలినది ఏముంటుంది జనానికి? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అలాంటి ఏం లేకుండా ప్రత్యేక హోదా కోసం మీరంతా ప్రయత్నించాలి. ఒకప్పుడు మీ మాటలు విన్నారు, జనం స్పందించారు, విశేషంగా స్పందించి ప్రాణాలు కోల్పోయారయ్యా. ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ప్రేతాత్మలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. మిమ్మల్ని శపిస్తారు. వాళ్ళ ఉసురు మీకు తగ్గుతుంది, వాళ్ళ పాపం మీకు తగ్గుతుంది, వాళ్ళ శాపనార్థాలు మీకు తగ్గుతాయి. కనీసం వాళ్ళ ఆత్మ శాంతించాలనే సరే మీరు ప్రత్యేక హోదాను ఎలా వినిపించాలి. మీ యొక్క స్వార్థ ప్రయోజనాలు ఫుల్ స్టాప్ పెట్టండి. మోడీని చూసి భయపడటం మర్చిపోండి. మోడీ అంటే అంత భయం ఉంటే రాజకీయాల్లో వచ్చి తప్పుకోండి. కొత్త వారికి రాజకీయ ప్రవేశాన్ని కల్పించండి. ఎంతమంది చనిపోయారు మీకోసం? మీ మాటలు విని
నేను చెప్తూ ఉన్నాను, నా దగ్గర ప్రభుత్వ దస్త్రాల్లో లభించినటువంటి మరణించినటువంటి ఈ ఉద్యమం కోసం మరణించినటువంటి అమరుల పేర్లు నా దగ్గర ఉన్నాయి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను, మీరు ఎవరెవరో చనిపోతే దేశం కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగాలు చేస్తా ఏదో చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తారే, యువత నేను చెప్తున్నాను. మానవత దృక్పథంతో ఎవరికైనా ఇవ్వాల్సిందే. మీతో పాటు చనిపోయినటువంటి సుబ్రహ్మణ్య కూతురికి ఆర్టీఓ ఉద్యోగం ఇచ్చింది. ఆయన పోలీసు ఆయన చనిపోతే ఆయన భార్యకి ఆర్టీఓ ఉద్యోగం ఇచ్చింది. నేనేం అంత త్యాగం చేస్తున్నాడు మా వాళ్ళు అని నేను చెప్తూ ఉన్నా, అంత గొప్పవాళ్ళు మా వాళ్ళు అని నేను చెప్తూ ఉన్నా, అంత అగ్రకులాలకు చెందినటువంటి వారు కానీ ఇంకోటని నేను చెప్తూ ఉన్నా. వీళ్ళు కూడా ప్రత్యేక ఉద్యమం కోసం త్యాగం చేసి ఆత్మార్పణ గావించుకున్నటువంటి వారు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినట్టు. అందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఒకరిద్దరు ఓసీలు కూడా ఉన్నారు. వాళ్ళని పట్టించుకోరే కదా. మీరేమైనా త్యాగాలు చేశారా? నువ్వు ఢిల్లీలో కూర్చొని పుట్టినరోజున ఏదేదో గౌరవ సభ ఏదో పెట్టావు, కర్మ పోరాట సభ అన్నావు. నువ్వు అక్కడ టెంట్ వేసుకొని నీడ పట్టున కృష్ణానది ఒడ్డున నువ్వు ఏదో చెప్పావు. కానీ వీళ్ళు అట్లా చేయలేదే. వీళ్ళు త్యాగాలు చేశారు, అసూలు కోల్పోయారు, ప్రాణార్పణ గావించినటువంటి వ్యక్తులు. వాళ్ళని గురించి మీరు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఎందుకు పట్టించుకోవడం లేదని అడుగుతున్నాను. మీకు ఎలాగో ప్రత్యేక హోదాను గురించి అడిగేటువంటి దమ్ము లేదు, ధైర్యం లేదు, సాహసం లేదు. కనీసం ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను పలకరించున్నాయా? వాళ్ళు కూలీనాలు చేసి బతుకుతున్నారు, దినపుస్తులు గడుపుతున్నారు. చనిపోయినటువంటి ఆ బిడ్డలు ఏదో పైకి వచ్చారు, మాకేదో తిండి పెడతారు అనుకున్నటువంటి బిడ్డలను కోల్పోయి సమాజానికి కల్పించినటువంటి ఆ వ్యక్తుల కుటుంబాలను పలకరించండి. వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయండి. సుబ్రహ్మణ్యం కూతురికి ఇచ్చినట్టు నేను ఆర్టీఓ ఉద్యోగం నేను అడగటం లేదే. అది ఉమేష్ చంద్ర భార్యకి ఇచ్చినటువంటి ఆర్టీఓ ఉద్యోగం మేము అడగటం లేదు. ఒక అటెండర్ ఉద్యోగం అని ఇవ్వండి. వాడు బతికేదానికి బొంక పెట్టుకునేదానికి ఆర్థిక సహాయం చేయండి. ఎందుకు మీరు వాళ్ళు విస్మరించారు? ఆ పాపం మీకు ప్రభుత్వానికి తగులుతుంది, గమనించండి అని నేను అడుగుతున్నాను. ఉంది, నేను కొత్తగా అడగటం లేదు, లేదు అడగటం లేదు. ఆనాడు సాక్షాత్తు రాజ్యసభ సాక్షిగా భారత ప్రధానమంత్రి చేసినటువంటి వాగ్దానాన్ని బోధించమని అడుగుతున్నాను. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది, సిక్కింలో ఉంది, మిజోరాంలో ఉంది, నాగాలాండ్లో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది, మేఘాలయలో ఉంది, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, త్రిపుర లాంటి 11 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక హోదా ఇచ్చారు. ఏంటంటే ఈ కొండ ప్రాంతాలు ఇచ్చినామంటారు. ఏం ప్రయోజనం? ఎక్కడైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో కొండ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఉంటుంది. ఎవరన్నా ముందుకు వస్తారా పరిశ్రమలు పెట్టేదానికి? ఇది ఎట్లుందంటే ఒక నపుంసకుడికి రంభలించి పెళ్లి చేసినట్లుంది. కొండ ప్రాంతాల్లో నిన్ను ఎవడు పెట్టమన్నా? ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోయేది దారులే ఉండవు, రహదారులు ఉండవు, కాయలు పట్టుకోవడం పోయేదాన్ని వీలు ఉండవు, బళ్ళు ఉండవు, ఆసుపత్రులు ఉండవు, రైళ్లు ఉండవు, విమానాలు ఉండవు, ఏం పోయేదానికి ఉండవు, రహదారి సౌకర్యాలు ఉండవు. అట్లాంటి వాళ్ళు ఇచ్చినాను. ఇది ఇస్తే ఏమైంది? వాళ్ళ జీవితాలు మెరుగుపడ్డాయా? ఎక్కడైతే మెరుగుపడ్డాయో ప్రజల యొక్క జీవితాలు, ఎక్కడైతే అవసరమో అక్కడ ఇవ్వకుండా అనవసరమైన చోటు ఇచ్చినామని చెప్పి పాపం కట్టుకుంటే సరిపోతుందా? కానీ ఎక్కడ ఇవన్నీ మనం అడుగుతుంది. ఇచ్చిన దాన్ని నువ్వు వాగ్దానం చేసినటువంటి దాన్ని అడుగుతున్నాం. అదేమంటే మా